తిరుమల ఈ పేరు వినగానే వెంటనే మన కళ్ళ ముందు కదిలేది నిలువెత్తు వెంకన్న రూపమైతే ఆ వెనువెంటనే మన కళ్ళ ముందు కనిపించేది మెలికలు తిరిగిపోతూ సాగిపోయే ఘాట్ రోడ్. ఎత్తైన కొండలు, ప్రమాదకరమైన మలుపులు, మెలికలు తిరిగిపోతూ సాగిపోయే రోడ్లు, ఆ రోడ్డు కిరువైపులా ఎత్తైన కొండలు, స్వామి రూపాన్ని కళ్లకు కట్టే కొండలు, ఆ పేర్లకు తగినట్టు కనిపించే గరుడాద్రి లాంటి కొండలు, పచ్చిక బయళ్ళు, చిన్నపాటి అడవులను తలపించే చెట్లు, వాటి మధ్యలో తిరుగాడే వన్యప్రాణులు, చిన్న చిన్న సెలయేళ్లు, అడుగడుగున ఆనందం, ఆహ్లాదం, ఉత్కంఠ. ఇలా అడుగడుగున ఆ దేవదేవుని సృష్టి చిత్రాన్ని ఆవిష్కరించే ప్రకృతి చిత్రం కళ్ల ముందు కనబడుతుంటే ఆహ్లాదంగా సాగిపోయే అద్భుతమైన ప్రయాణం తిరుమల ప్రయాణం. నడక మార్గం ద్వారా కాకుండా బస్సులో లేదా ఏదైనా వాహనం మీద ఏడుకొండలవాడి సన్నిధికి చేరుకోవాలంటే ఘాట్ రోడ్డు ద్వారానే వెళ్ళాలి. మరి ఆ ఘాట్ రోడ్డు చరిత్ర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి తిరుమల ఘాట్ రోడ్డుకు పెద్ద చరిత్రే ఉంది. ఎందుకంటే సాంకేతిక నైపుణ్యం అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ఇంత ఎత్తైన కొండల మీద రోడ్డు వేయడం అంటే అది ఘన చరిత్రే కదా. మొదట్లో స్వామివారిని దర్శించుకోవాలంటే దట్టమైన అడవి మార్గాల్లో నడుచుకుంటూ వెళ్లేవారు భక్తులు. రాను రాను స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో కొండ మీదకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం అప్పటి మద్రాస్ పాలకుల సూచన మేరకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కొండ మీదకు రోడ్డు వేసేందుకు సంకల్పించింది. అయితే అందరూ ఇది జరిగే పనేనా అనుకున్నారు. ఎందుకంటే ఎత్తైన ఆ శేషాచలం కొండల్లో రోడ్డు వేయడం అసాధ్యం అనుకున్నారంతా. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య. నాటి మద్రాస్ గవర్నర్ సర్ ఆర్థర్ హోప్ ఈ కొండల్లో సర్వేలు చేయించి ఘాట్ రోడ్డుని నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనను బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించిన వెంటనే ఘాట్ రోడ్డు నిర్మాణ బాధ్యతలు అప్పటి ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు అప్పగించారు వారు. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని ఆ రోజుల్లో ఎత్తైన కొండలలో దట్టమైన అడవుల మధ్యలో రోడ్డు వేయడం, రోడ్డు నిర్మించడం అంటే మాటలు కాదు, ఒక సవాలు, పెను సవాలు. ఆ సవాలును స్వీకరించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అత్యంత క్లిష్టమైన ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఘాట్ రోడ్డు నిర్మాణంలో ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు ఎదురైనా మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎక్కడా వెనక్కి తగ్గకుండా పటిష్టమైన, నిర్దుష్టమైన ప్రణాళికను రూపొందించి ఘాట్ రోడ్ నిర్మాణం పనులు ప్రారంభించారు. వందలాది మంది కార్మికులతో శరవేగంగా పనులు కొనసాగించారు. మొత్తం 57 మలుపులతో, అందులో 36 క్లిష్టమైన, ప్రమాదకరమైన మలుపులతో పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకున్నారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అప్పట్లో ఈ పనులు చేసిన వారికి మగవారికి రోజుకు 6 అణాలు, ఆడవారికి 4 అణాల చొప్పున కూలి ఇచ్చేవారట. 1943 సంవత్సరంలో ఈ ఘాట్ రోడ్డు పనులు మొదలుపెట్టి 1944 ఏప్రిల్ మాసంలో పూర్తి చేశారు. అంటే ఒక్క సంవత్సర కాలంలోనే ఇంత అరుదైన నిర్మాణం దట్టమైన అడవుల మధ్యలో ఎత్తైన కొండల మీద వేయడం జరిగింది. పనులు పూర్తయిన తర్వాత ఆ రోడ్డు మీద మొదటిసారిగా తన కారులో ట్రయల్ రన్ నిర్వహించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎంతో ఆనందపడ్డారట. మరి ఇంత ఎత్తైన కొండల మీద, దట్టమైన అడవులలో అసాధ్యం అనుకున్న రోడ్డును సుసాధ్యం చేసి చూపించిన తరువాత ఆ రోడ్డు మీద మొదటిసారి వెళుతున్నప్పుడు ఆనందం కలగకుండా ఉంటుందా ఎవరికైనా? అలాంటి ఆనందాన్నే పొందారట మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అదే నెల అంటే ఏప్రిల్ 10వ తేదీన అప్పటి మద్రాస్ గవర్నర్ ఆర్థర్ హోప్ ఈ రోడ్డును ప్రారంభించారు. అలిపిరి దగ్గర సముద్ర మట్టానికి కేవలం 150 మీటర్ల ఎత్తుండగా శిఖరంపైకి పోతున్న కొద్దీ సుమారు 976 మీటర్ల ఎత్తు ఉండడంతో ఈ రోడ్డు మొత్తం 57 మలుపులు, 36 హెయిర్ పిన్ బ్లెండ్స్ అంటే చాలా సన్నటి క్లిష్టమైన మలుపులతో నిర్మించడం జరిగింది. దీని నిర్మాణం పూర్తయిన నాటి నుండి దాదాపు 30 ఏళ్ల పాటు తిరుమలకు రాకపోకలు అంటే కొండ మీదకి వెళ్లడం, తిరిగి రావడం కూడా ఈ ఘాట్ రోడ్డు మీదనే జరిగాయి. ఇప్పుడంటే మనం తిరుమలకు వెళ్ళడానికి ఒక రోడ్డు, తిరిగి రావడానికి మరొక రోడ్డు గుండా రావడం జరుగుతుంది. కానీ మొదట్లో మాత్రం ఈ 2 అంటే వెళ్లడం, రావడం కూడా ఈ ఘాట్ రోడ్డు ద్వారా మాత్రమే జరిగేవట. మొదట్లో భక్తులు ఎక్కువగా ఎద్దుల బళ్ళు, గుర్రపు బళ్ళు ఉపయోగించి వెళ్లేవారు. అప్పట్లో బస్సులు, ప్రైవేట్ వాహనాలు చాలా తక్కువగా ఉండేవి. ఆ రోజుల్లో రోజుకు సుమారు 700 నుంచి 800 మంది వరకు భక్తులు వచ్చేవారట. భక్తుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం భక్తుల కోసం తిరుపతి నుంచి తిరుమల కొండ మీదకు 2 బస్సులు ప్రారంభించింది.
ఈ 2 బస్సులు తిరుపతిలోని మొదటి సత్రం నుంచి రోజుకు 3 సర్వీసులు ఉండేవి. అవి కూడా రాత్రి 7 గంటల వరకే. తిరుమల నుంచి రాత్రి 7 దాటితే బస్సులు ఉండేవి కాదు. ఇప్పుడంటే తిరుమల కొండ మీదకు వెళ్ళడానికి అర్ధరాత్రి 12 గంటల వరకు మనకు బస్సు సౌకర్యం ఉంది. కానీ ఆ రోజుల్లో తిరుమల నుంచి కొండ మీదకు వెళ్లాలంటే రాత్రి 7 దాటిన తర్వాత ఇక బస్సులు ఉండేవి కాదట. అయితే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో బస్సుల సంఖ్య కూడా పెంచడం జరిగింది. ఈ పరిస్థితుల్లో రాక పోక అన్ని ఈ ఘాట్